ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మండల్ సింగిల్ విండో ప్రెసిడెంట్ని నేను ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. లిక్కర్ కేసులో ఆయన ముందు కర్ణాటక సారాయి అమ్మినటువంటి వ్యక్తి ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి మీరు ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా నిలబెట్టి ఈ మడకశిర నియోజకవర్గం లెక్క ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలని మీరు రోజు ఇలాంటి పని చేస్తున్నారు. అదేవిధంగా గుడిబండల సర్పంచ్ అయినటువంటి సమయంలో ఈయన మీద కట్లు కొట్టినటువంటి కేసు కూడా ఉన్నది. ఇలాంటి కేసున్నటువంటి వ్యక్తిని ఈరోజు వీళ్ళ స్వార్థం కోసం తీసుకొచ్చి మంచివాడని చెప్తా ఉంటే ఏ విధంగా నమ్మాలో ఒక్కసారి మనకి మీరు ఆలోచన చేస్తే ఒక 5 మంది ఉన్నారు. ఆ 5 మంది మాత్రమే ఈరోజు ఈ పార్టీని వాళ్ళు చేతిలో పెట్టుకొని గడుపుతూ ఉన్నారు. వీళ్ళు 5 మంది కూడా కేవలం వీళ్ళు ఎలక్షన్ చేయాలని, వీళ్ళు గెలవాలి, ప్రజలకు మేలు చేయ ఉద్దేశం లేదు వీళ్ళకు. కేవలం పార్టీ ఫండ్స్ వస్తే దాన్ని తీసుకొని మనము ఎంత కావాలో అంత మనం పంచుకొని పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, పార్టీ ఏమైనా పర్వాలేదు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఏమైనా పర్వాలేదు, మనకు వచ్చే డబ్బులు వచ్చే చాలు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తున్నారే తప్ప ఎంపీటీసీ ఇప్పుడు పార్టీలో ఒక గౌరవం లేని ఈ పార్టీలో ఎందుకు ఉండాలని మేము ఇప్పుడు రాజీనామా చేస్తున్నాము. ఇప్పుడు గుర్తింపు లేదు, ఒక డంపీ క్యాండిడేట్ పెట్టుకొని మమ్మల్ని ఆడిస్తున్నారు. దానికోసం రాజీనామా చేస్తున్నాను పార్టీకి. తిప్పేస్వామి వర్గం అని చెప్పేసి మా మీద ముద్ర వేసి మా మీద లేనిపోయి చాడీలు చెప్పి పార్టీకి మమ్మల్ని అందరినీ దూరం పెడుతున్నారు. ఇది సమంజసం కాదు. దీనికి వాళ్ళకి కావలసినంత సమయం ఇచ్చి అయినా కూడా మమ్మల్ని సమన్వయం పరుచుకోకుండా వాళ్ళే సమన్వయం లేనప్పుడు మమ్మల్ని సమన్వయం ఎట్లా చేస్తారు? మమ్మల్ని సమన్వయం చేయకుండా వాళ్ళే పోతున్నారు. కాబట్టి దానికి మనసు విరక్తి చెంది పార్టీ మీద ఉన్న గౌరవాన్ని కూడా త్యజించి ఈరోజు నా జేసీఎస్ మండల ఇన్ఛార్జ్కు అలాగే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అధిష్టానం మడకశిర నియోజకవర్గానికి ఒక అనర్హుడైనటువంటి ఈర్లక్కప్ప గారిని నియమించడం చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈ లక్కప్ప అనే అతను ఫస్ట్ వాళ్ళ నాన్న పేరు కూడా సరాయి లక్కప్ప అంట. తర్వాత ఇతను కూడా ఇంతకు ముందు ఉపాధి హామీ పని కాదు చేస్తున్నది, ఉపాధి హామీ కాదు సారాయి బిజినెస్ చేస్తూ సారాయి ప్యాకెట్లు అమ్ముతూ ఎన్నో చోట్ల 4-5 కేసుల్లో పట్టుబడి అనేక మద్యం. ఈ రోజు నుండి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకున్న యాదవ కులస్తులందరూ ఒక్కసారి ఆలోచించండి. యాదవ కులాలంటే అంత ఆశామాషగా చిన్న చూపు చూపుతున్న ఈ పార్టీలో మనం ఎందుకు పని చేసుకొని ఉండాలా? మనము ఇప్పటికైనా మేలుకోండి. మన యాదవ కులస్తులందరూ మనకి ఈ పార్టీలో గౌరవం లేదు బట్టి మనం రాజీనామా చేస్తాము. రేపు జరగబోయే ఎలక్షన్లో మనం యాదవ కులస్తులు మన సత్తా ఏంటో అనేది నిరూపించుకోవాలని యాదవ కులస్తులందరికీ పేరున హృదయపూర్వక వందనాలు చేస్తూ ఈ వైఎస్ఆర్సీపీకి పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాను.